ఎప్పటిలాగానే ఇంటర్లింక్ ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్. సో మనకు ఇంటర్లింక్ గురించి అప్డేట్స్ ఇవ్వడానికి మనతో పాటు క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్ ప్రజెంట్ మనకు ట్రెండింగ్ టాపిక్ క్రిప్టోలో అయితే ఇంటర్లింక్. అవునండి. సో ప్రజెంట్ ఇంటర్లింక్ అప్డేట్స్ ఏమున్నాయి అంటే చాలామంది అడిగేది అదే, ఇంటర్లింక్ గురించి ప్రజెంట్ ఈ వీక్లో అప్డేట్స్ ఏంటి? సో రవి గారు, పైకాయిన్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇంటర్లింక్ని అయితే మిస్ అవ్వట్లేదు. ఓకే. సో ఇంటర్లింక్ మంచిగా మైనింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇప్పుడు చూస్తే ఇంటర్లింక్ టోటల్ కౌంట్ వచ్చేసి 3 మిలియన్ క్రాస్ అయిపోయింది. ఓకే. అంటే మన వీడియో స్టార్ట్ చేయకముందు అప్రాక్సిమేట్గా 1.8 మిలియన్ అంత ఉండేది. ఇప్పుడు 3 మిలియన్ అంటే డబుల్ అయింది అనమాట. ఓకే. అండ్ వాళ్ళ వెబ్సైట్ చూసామండి, రీబ్రాండ్ అయింది. మన మెంబర్స్ కూడా ఇంటర్లింక్ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి, interlinklabs.ai. అది విజిట్ చేస్తే వాళ్ళ టార్గెట్ ఇప్పుడు 1 బిలియన్ కాదంట, ఓకే 5 బిలియన్ అని పెట్టారు. ఎప్పుడైతే ఈ విధంగా షార్ట్ టర్మ్లో ఆలోచించకుండా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారో ఆటోమేటిక్గా అండి ఆ ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది అనమాట. అండ్ ఇంటర్లింక్లో కమ్యూనిటీ నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవట్లే. ఓకే. యాజ్ ఏ బెనిఫిట్ కింద వాళ్ళకి హ్యూమన్ నెట్వర్క్ కావాలి. మన యూజర్స్కి ఏమి ఇస్తున్నారు బెనిఫిట్ కింద, ఇప్పుడు వాళ్ళ టోకెన్స్ ఇస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒక ప్రాజెక్ట్ రన్ అయిద్దో ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాల్సిందే. సో ఇంటర్లింక్ మాత్రం న్యూ అప్డేట్స్ ఇచ్చారండి కెవిన్ గారు. ఓకే. దాంట్లో వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్, ఓన్ వాలెట్, అంటే ఇప్పుడు క్రిప్టో స్టోర్ చేసుకుంటే ఒక వాలెట్ ఉండాలన్నమాట. ఓకే. ఆ వాలెట్ అనేది ఎక్స్చేంజ్ కూడా రాబోతుంది. సో త్వరలో మీరు అందరూ మన కమ్యూనిటీ మెంబర్స్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉండండి అని ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశారు. అండ్ అంటే ఒక టోకెన్కి బాగా డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఇన్హౌస్ ప్రొడక్ట్స్ అనేది ఉండాలి. ఈ ఇన్హౌస్ ప్రొడక్ట్స్లో ఈ వాలెట్ ఇంటర్నెట్ ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ బాగా వాడతారు, మెటామాస్క్ వాడతారు, బిట్గెట్ వాడతారు, సేఫ్వాల్ వాడతారు, యూనిస్వాప్ వాలెట్ వాడతారు. అలానే ఒక క్రిప్టో వాలెట్ అంటే అండ్ ఇంటర్లింక్ వాలెట్ రాబోతుంది అనమాట. ఓకే. అంటే దాని సపరేట్ ట్రాన్సాక్షన్ చేసుకోనికి డైరెక్ట్ అదే వాలెట్. ఎస్ పేమెంట్స్కి ఫ్యూచర్ లిస్టింగ్ అలాంటిది ఉంటుందా మళ్ళీ? ఇప్పుడు ఎక్స్చేంజ్ అంటే ఒక కాయిన్కి లిక్విడిటీ ప్రొవైడ్ చేసి లిస్టింగ్ చేస్తారు. ఓకే. అది కూడా ఉండబోతుంది. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి రాబోయే అప్డేట్స్ అని వాళ్ళ మన మొబైల్లో కూడా అప్డేట్ చేసింది సార్, స్కాన్ చేయొచ్చు, పే విత్ ఇంటర్లింక్ అని. అంటే వేరే కంట్రీస్ లో ఇలా స్కాన్ చేసి పేమెంట్లు చేయొచ్చు. ఇండియాలో ఏంటంటే ప్రస్తుతానికి అయితే ట్రేడింగ్ పర్పస్ కి అయితే నో ప్రాబ్లం అనమాట. ఓకే. లిస్టింగ్ అప్డేట్స్ ఏమైనా ఇచ్చారా సార్? డిసెంబర్ లాస్ట్ కానీ మార్చ్ లాస్ట్ కానీ లిస్టింగ్ ఉండడానికి చాలా ఆస్కారం ఉందండి. స్పీడ్ ఎక్కువ ఉంది. పైలో ఏదైతే కేవైసీ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు రిజాల్వ్ చేసుకున్నారు వీళ్ళు. డైరెక్ట్గా ముందుగానే ఫేస్ వెరిఫికేషన్ చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు 90% ఆఫ్ ద బాట్స్ కానీ ఎవరైతే సిస్టానికి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారో అక్కడ ఎరాడికేట్ చేశారు. ఇంకా 5 to 10% ఇంకా ఏ ప్రాజెక్ట్ కైనా తప్పదనమాట. ఓకే. కానీ వీళ్ళ విజన్ మాత్రం షార్ట్ టర్మ్ లో లేదు. ఎందుకు లేదంటే బర్నింగ్ అనేది తీసుకొచ్చారు. ఓకే. చాలా మంది కాయిన్స్ బర్నింగ్ అవుతున్నాయి వాలెట్ లో నుంచి, అంటే తగ్గిపోతున్నాయి. ఓకే. ఎందుకంటే మీరు ఎవరో ఒకరిని రిఫర్ చేసి ఉంటారు, వాళ్ళు 14 days యాక్టివ్ గా లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఏదైతే బెనిఫిట్ వచ్చిన కాయిన్స్ బర్నింగ్ అవుతున్నాయి. ఓకే. ఒక ప్రాజెక్ట్ యూజర్స్ మోసం చేయాలంటే ఈ బర్నింగ్ తేవక్కల్లా, ఇంకా ఎక్కువ కాయిన్లు ఇచ్చి ఇంకా ఎక్కువ మందిని యూజర్స్ గ్రాప్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒక గుడ్ ప్రాజెక్ట్ కి ఉండే ఫ్యూచర్స్ అనమాట. సార్ ఇది మళ్ళీ ఇప్పుడు మైనింగ్ కి ఇప్పుడు కాయిన్స్ వస్తున్నాయి, దాన్ని వ్యాలెట్ కి లింక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చే వ్యాలెట్ ని లింక్ చేసుకుంటే ఇప్పుడు బిట్గెట్ వాలెట్ ఉందనుకోండి, అక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట కనెక్ట్ వాలెట్ అని. అక్కడ నుంచి అయితే మన యూజర్స్ కి న్యూ వాలెట్ ని కనెక్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంకా ట్రేడింగ్ లో రాలేదు, ఇంకొంచెం మనం స్టడీ చేద్దాం, రీసెర్చ్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే మన వాలెట్ ని కనెక్ట్ చేసుకోవడం ఈజీ అయినా సార్? వాలెట్ కనెక్ట్ చేయడం ఈజీనే అండి. ఈసారి ఏమైనా వీడియో ఉంటే లైవ్ లో చూపిద్దాం. ఓకే. ఓకే. ఇంకోసారి నెక్స్ట్ వచ్చేసి సూపర్ గా ఆ వాలెట్ ని ఎలా అనేది కూడా మనం చూపిద్దాం మన యూజర్స్ కి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఆఫ్లైన్ మీటింగ్స్ కూడా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అవునండి. మొన్న లాస్ట్ వీక్ మీరు ఒకటి కండక్ట్ చేశారు. అవును, సక్సెస్ అయింది. విజయవాడలో కూడా ఒకటి కండక్ట్ చేశారు. మహేష్ మ్యాగ్నస్ గారు. దాని గురించి చెప్పండి సార్. సో నేను అటెండ్ అవ్వడం జరిగిందండి. ఈ ఈవెంట్ కండక్ట్ చేసింది గ్లోబల్ లీడర్ మహేష్ మ్యాగ్నస్ గారు అనమాట. ఓకే. సో సార్ వచ్చేసి ఒక నార్మల్ మా ప్రాజెక్ట్ నచ్చి జాయిన్ అయ్యారు. ఇంకా ఎక్కువ మందికి ప్రమోట్ చేసి దీని గురించి స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి సార్కి గ్లోబల్ లీడర్ పొజిషన్ వచ్చింది మహేష్ మ్యాగ్నస్ గారికి. కంగ్రాచులేషన్స్ మహేష్ మ్యాగ్నస్ గారు, మీ హార్డ్ వర్క్ వచ్చింది వాళ్ళ హార్డ్ వర్క్ కి. అండ్ అక్కడికి ఈవెంట్ వచ్చేసి ఫెంటాస్టిక్ అండి. ఇది నార్మల్ అంటే ఇంటర్లింక్ మైనింగ్ చేసుకునే మెంబర్స్ వేరు, ఇంటర్లింక్ లో అంబాసిడర్స్ వేరు.
అంబాసిడర్స్ అంటే కొంచెం వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి దీన్ని స్ప్రెడ్ చేసి వాళ్ళ బ్రాండ్ వాల్యూని ఎవరైతే పెంచారో వాళ్ళని అంబాసిడర్స్ అన్నారనమాట. ఓకే. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అంబాసిడర్స్ ఉన్న టీం కూడా మహేష్ మ్యాగ్నస్ గారి టీం అనమాట. ఓకే. సారు వాళ్ళ అంబాసిడర్స్తో ఈవెంట్ కండక్ట్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా జరిగింది. ఇది గ్లోబల్ రికగ్నిషన్ జరిగిందండి. అంటే వీళ్ళు ఎవరైతే కో ఫౌండర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ ఈవెంట్ గురించి చాలా బాగా జరిగింది వాళ్ళకి సమాచారం వచ్చింది కదా, సూపర్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఆ ఫీడ్బ్యాక్స్ ఆ ట్వీట్స్ చూస్తే మనకి అర్థమైపోయింది అనమాట. అయితే ఈవెంట్కి వచ్చినప్పుడు నాకు మెయిన్ ఒకటి అర్థమైందండి. చాలా మంది కమెంట్స్ లో ఇది యూట్యూబర్స్కే ఇన్ఫ్లుయెన్సర్స్కే కాయిన్, ఇది నార్మల్ పీపుల్కి వేస్ట్, ఇది మీ కాయిన్కి వాల్యూ లేదన్నారు. ఈవెంట్కి వచ్చిన వాళ్ళు నార్మల్ పీపుల్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. వాళ్ళు అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అడిగారు అనమాట. ఏంటి ఎలా మీరు స్ప్రెడ్ చేస్తున్నారు, మీకు ఇన్ని కాయిన్స్ ఎలా వచ్చినాయి, అంబాసిడర్స్ ఎలా అయ్యారు అంటే, అక్కడ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం లేవు, చిన్నగా నేర్చుకుంటూ కొంచెం ట్విట్టర్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా చెబుతున్నారు సార్. వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం వేరు, ఒక ప్రాజెక్ట్ ఉందని వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెడ్డింగ్ ఇన్విటేషన్ అలా ఇస్తాము, ఒక ప్రాజెక్ట్ ఉంది నచ్చితే మీరు తీసుకోండి, ఫేస్ వెరిఫికేషన్ అంటే చాలా మంది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఫేస్ వెరిఫికేషన్ దగ్గర మా డేటా ఏమన్నా తీసుకొని ఇబ్బంది పడతారేమంటే, వీళ్ళ కాన్సెప్ట్కి ఇప్పుడు ఒక ఈవెంట్ మనం కండక్ట్ చేస్తుంటే అందరినీ మనం పిలవంగా ఒక ఇన్విటేషన్ కార్డు ఉంటుంది, దాంట్లో ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది. మరి ఒక పెద్ద నెట్వర్క్, గ్లోబల్ నెట్వర్క్ అందరినీ వాళ్ళ నెట్వర్క్లోకి ఇన్వైట్ చేయలేరు. దానికంటూ ఒక కొలమానం ఉంటుంది. ఆ కొలమానం ఏంటంటే ఇక్కడ ఈ యాప్లో ఫేస్ వెరిఫికేషన్ అనమాట. అంటే వీళ్ళ కాన్సెప్ట్కి హ్యూమన్స్ని రోబోట్స్ని డివైడ్ చేయాలి. మరి దానికి తప్పకుండా ఈ ఫేస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. మరి ఫేస్ వెరిఫికేషన్ చేసే నార్మల్ టెక్నాలజీతో కాదు, NIST అప్రూవ్డ్ US గవర్నమెంట్స్ ఏజెన్సీ అనమాట. సో అందుకనే ఈ యాప్కి నాకైతే చాలా ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది. మీరు కూడా రీసెర్చ్ చేసి ఇంకా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే పిన్నుడ్ కమెంట్స్ ఉంటాయండి. ఆ పిన్నుడ్ కమెంట్స్లో వాట్సాప్ ఛానల్లో ఇన్విటేషన్ కోడ్లు కానీ ఏ విధంగా జాయిన్ అవ్వాలి, అఫీషియల్ లింక్స్ అనేది ఉంటుంది. తప్పకుండా పిన్నుడ్ కమెంట్స్లో ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా నాలెడ్జ్ అనేది సంపాదించుకొని మీ రీసెర్చ్ కూడా మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో ఇంటర్లింక్ అయితే మంచి ప్రోడక్ట్, ప్రజెంట్ అయితే మంచి ట్రెండింగ్లో ఉంది. సో మీరు కూడా స్టడీ చేయండి, దాన్ని రీసెర్చ్ చేయండి. అంటే పైకైనా ఆల్రెడీ మిస్ అయిపోయారు చాలామంది కొత్త వాళ్ళు ఉంటే మాత్రం దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి బూమ్ అవుతుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.